హాయ్ హలో అందరూ నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మాట్లాడినటువంటి మాటలు ఎవరైతే గుత్తా ధనుంజయ నాయుడు ఏటీపీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడితో మాట్లాడిన ఆడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ ఆడియోలో మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా దారుణంగా మాట్లాడారు మాటలు. మనం ఈ మధ్యకాలంలో చూసాం. భువనేశ్వర్ గారిని అని చెప్పి తర్వాత వేమూరి ప్రశాంత్ రెడ్డి గారిని ఇట్లా మాట్లాడినప్పుడు మన కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఆడవాళ్లకు రక్షణ లేదు, సైకోలు షాడిస్టులు ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇదైనా మహిళలకు ఇచ్చే గౌరవం అని చెప్పి మనం పెద్ద పెద్ద డిబేట్లు పెట్టాము. మన పత్రికల్లో పెద్ద పెద్ద వార్తా కథనాలు రాసాం. అరే ఇట్లాంటి వాళ్ళు కదా మహిళలకు రక్షణగా నిలబడేది, వీళ్ళు ఉంటేనే కదా మహిళలు ప్రశాంతంగా బతకగలరు అనుకునే రేంజ్లో ఆ డిబేట్ల కథనాలు చూసాం. మరి ఇప్పుడు ఎవరినయ్యా మాట్లాడుతున్నది? ఈ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నందమూరి వంశం, నందమూరి వారసుడు, జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి నోరు తెరిస్తే లాకొడక, ఆ లాకొడుకు ఇదే భాష ఇంత మాట్లాడుతున్నా కూడా మరి ఆ నందమూరి వంశానికి సంబంధించిన ఎవ్వరు కూడా నోరెత్తి అవును ఇది తప్పు కదా, ఈ రకంగా మాట్లాడకూడదు కదా అని చెప్పి నందమూరి వంశం సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఎవరు ఆ హీరోలు వాళ్ళు కానీ ఎవరు స్పందిస్తలేరు, ఎవరు ఖండించట్లేదు. మొన్న నీతులు మాట్లాడిన పత్రికలు, డిబేట్లు పెట్టినటువంటి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, మేధావులు, న్యూట్రల్ జర్నలిజం చేస్తున్నటువంటి జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు కదా, మాకన్నా గొప్ప మేధావులు వాళ్ళు మాట్లాడట్లేదు. కూటమికి సంబంధించినటువంటి నీతులు మాట్లాడిన ఎమ్మెల్యేలు మాట్లాడట్లేదు, నాయకులు ఎవరు కూడా మాట్లాడతలేరు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మాకు నచ్చినటువంటి వ్యక్తికి సంబంధించి ఎవరు ఎన్ని బూతులు మాట్లాడినా సరే మాకేం అభ్యంతరం లేదు, మాకు అవి నీతుల్లాగానే కనిపిస్తాయి. మా వాళ్ళ గురించి నీతులు మాట్లాడినా బూతుల కిందకి అకౌంట్ చేసి ప్రజలకు తప్పుదో పట్టించేస్తాం, మాకు చూడండి బూతులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళని దుర్మార్గులుగా, సైకులుగా, షాడిస్టులుగా చిత్రీకరిస్తాం. దారుణంగా రాజకీయాలు కానీ సినిమా రంగం తయారైందంటే కూటమి అధికారులకు వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు. సినిమాలో ఎప్పుడైతే రాజకీయం మొదలైంది కూటమి వచ్చిన తర్వాత సినిమాలు ఏ రకంగా సంకనాకి ఆకిపోయాయో, తెలుగు సినిమా పరిశ్రమ దిక్కులేని పరిశ్రమగా ఏ రకంగా తయారైందో మనం చూస్తాను. పైగా మరి ఇండస్ట్రీని కాపాడుతాను నేను, ఇండస్ట్రీకి నేను దేవుణ్ణి అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఏమైనా ఏమైనా ఉందా? ఏమీ లేదు. వీళ్ళు ఎప్పుడైతే ఈ సినిమా రంగంలో, సినిమాకి సంబంధించి ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడారో సినీ పరిశ్రమని నాశనం చేశారు. వేరే వాళ్ళ సినిమాలను సంకనాకించేయాలి, వాళ్ళ కలెక్షన్స్ రాకూడదు, వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళు ఆర్థికంగా బలపడకూడదు, అవి ఫ్యాన్స్ వాళ్ళకి పెరగకూడదు అని చెప్పి వాళ్ళ సినిమాలను కావాలని ఫేక్ రివ్యూలు ఇచ్చేసి ఆ సినిమాలు నాశనం చేయాలని చూస్తే జరిగిందా? అది జరగలేదు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపగలరా? ఆపలేరు. ఆ రకంగా ఒకటి కాదు రెండు కాదు అనేక సినిమాలు వీళ్ళు ఆపాలని ట్రై చేసి ఆ సినిమాల విజయాన్ని ఆపలేకపోయారు. మరి మన చర్యకు ప్రతిచర్య ఉంటుంది కదా, కర్మఫలం అనుభవించాలి కదా. వీళ్ళు ఏదైతే చేశారో కర్మ యొక్క ఫలం వీళ్ళే అనుభవించారు. సంవత్సరాల టైం పట్ల వెంటనే నెలల కాలంలోనే వాళ్ళ సినిమాలు నాశనం చేయాలనుకుంటే వీళ్ళ సినిమాలను నాశనమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ సినిమాలేంటో ఆ వ్యక్తులు ఎవరో మీ అందరికీ తెలుసు. సో అయినా కూడా ఇంకా సినిమాలలో రాజకీయాలలో ప్రస్తావన ఇంకా తీసుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా చేస్తున్నది అదే. ఆయన మొన్న ఎమ్మెల్యేగా గెలవడానికి కారణం ఎవరయ్యా? మరి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు గెలవాలి, నాకు ఓటు వేయండి అని చెప్పి ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి అభిమానులు కూడా ఎలక్షన్లో మరి అక్కడ ప్రచారం చేసి గెలిపించడానికి కారణమయ్యారు. అలాంటి వ్యక్తి యొక్క సినిమా వార్ 2 రిలీజ్ అయితే ఆ వార్ 2 సినిమాకి ఈయన వెంట తిరుగుతున్నటువంటి అభిమానులు ఆ సినిమాకు వెళ్తానంటే, టికెట్లు బుక్ చేశానంటే ఆ లాకొడుకు సినిమాకి ఎట్లా పోతారా మీరు? ఆ సినిమాని ఆపిచ్చేస్తా, నేను పర్మిషన్ ఉన్న కూడా ఆపిచ్చేస్తా అని చెప్పి ఆ ప్రజాప్రతినిధి ఆయన ఎమ్మెల్యే గారు ఇంత కాన్సన్ట్రేషన్, ఇంత ఇంట్రెస్ట్ ప్రజల సమస్యల మీద పెట్టచ్చు కదా. అది మాత్రం మనం చెయ్యం. ఎందుకంటే దానివల్ల ఏం ఉపయోగం? ఎలక్షన్ ఎట్లనే గెలవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆడకూడదు, ఈ నా వెంట తిరిగి వాళ్ళు ఎవరు ఆ సినిమా పోకూడదు. ఎందుకు? మీ అందరికి తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ ఎదిగితే ఎవరికి నష్టం? జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంకా ఎక్కువ పెరిగితే ఎవరి రాజకీయ జీవితం నాశనం అవుతుంది? భయం. ఆ భయం చేత సినిమాని అడ్డుకునే ప్రయత్నం. మీరు అడ్డుకుంటే ఏమవుతుంది? ఆగిపోతుందా? ఆగిపోయే ప్రసక్తి ఉండదు. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూడండి. ఇక్కడ ఆ బూతులకు సంబంధించి మనం బీప్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే దారుణంగా ఉన్నాయి కాబట్టి. మాట్లాడారా? ఓకే చేస్తారా? అంటే మనం ఏంటంటే వాళ్ళే మాట్లాడుకున్నాం. వాళ్ళే మాట్లాడేసి వాడు ఇయ్యలేదు, శాంతి ఎత్తుమంటే ఇయ్యలేదు.
ఎవరు ఇస్తారు ఇప్పుడు త్రివేణిని మా గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ ఉన్నాయా నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది అది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా బాగానే జూనియర్ కాలేజ్ ఆపిస్తున్నట్టు నాకే నా కోసమే కదా లోకేష్ తెచ్చి పెట్టుకుంటారు పర్మిషన్లు ఉన్నాయని చెప్పి గుత్తా ధనంజయ నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఈయన లేదు ఆపేపిస్తా అంటున్నాడు. ఎందుకన్నా అవసరం లేదు కదా అంటే లేదు నాకు అవసరం అంటున్నాడు. ఎమ్మెల్యే గారికి ఏం అవసరం ఈ సినిమాలతోని? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మా సినిమాలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, రాజకీయాలకు ఏం సంబంధం అని చెప్పి ఆయన మాట్లాడారు కదా. మరి ఇప్పుడు మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారా సినిమాల్లో? మీకు ఏం అవసరం? సినిమా నడిస్తే ఏ థియేటర్ ఉంటే ఏంది, ఎవరెవరు సినిమాకి పోతే మీకేంది? ఆ సినిమాకి పోతే కూలి సినిమా కూడా అని చెప్తా ఉన్నారు. పైగా వాళ్ళ నాయకుడు కూడా రజనీకాంత్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు కదా. ఎట్లుంటుంది చూడండి. లోకేష్ ఎట్లా మాట్లాడుతారు, ఏం మాట్లాడారు లోకేష్, ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారిలాగా వాళ్ళ కుటుంబాన్ని ఏమైనా తిట్టాడా? లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టినట్టు ఏమైనా తిట్టాడా? నా జూనియర్ ఎన్టీఆర్ తిట్టలేదే. 2009 ఎలక్షన్ టైంలో టీడీపీ గెలవాలని ప్రచారం చేశారు కదా, తన ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నాడు కదా పాపం. మరి ఇంతకన్నా ఎవరేం చేస్తారు? మీరు కావాలని దూరం పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ని. జూనియర్ ఎన్టీఆర్ దూరం కాల, ప్రతి విషయంలోనూ మీరు జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టి రాకూడదు, వస్తే నారా లోకేష్ భవిష్యత్తు నాశనం అవుతుంది, అసలైన వారసుడు నందమూరి తారక జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి. వాస్తవమే కదా, జూనియర్ ఎన్టీఆర్ అసలైన వారసుడు. ప్రజలు ఎవరినైనా అడగండి, ఎవరినైనా అడగండి, ఎవరు అసలైన వారసుడు అంటే నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తారు. కాదని చెప్పమనండి. లేదు మేమే వారసుడు అని చెప్తారు. నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడుస్తారు, లోపల వాళ్ళ ఛానల్లో కూర్చొని బూతులు తిడతారు, ఆయన పేరు లేకుండా చెరిపేయాలని చూస్తారు తారక రామారావు గారిది. ఆయనకు భారతరత్న కోసం ప్రయత్నం చేయరు, ఆయన పేరు మీద ఒక జిల్లాను కూడా పెట్టలేరు. మళ్ళీ మొత్తం మాదే, టీడీపీ పార్టీ అంతా మాదే, మేమే స్థాపించామని చెప్పుకుంటారు. ఆ పార్టీకి ఆ వంశానికి వారసులైన వాళ్ళని కూడా మేము తొక్కేస్తాం, అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం, లేకుంటే వెన్నుపోటు పొడుస్తాం అని ఇట్లా ఎమ్మెల్యేలతో మాట్లాడుతుంది. ఈ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారంటే అంత ఈజీగా మాట్లాడిస్తారా? మొన్న ఎప్పుడో వేముల ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి మాట్లాడినారని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రియాక్షన్ ఇచ్చారో చూసాం కదా. మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు? మనం మాట్లాడుతుంటే కౌంటర్ అయ్యారా మీరు? ఒక మహిళకు సంబంధించి ఈ రకంగా మాట్లాడతారా? తోలు తీయాలని ఒకరు అంటారు, తలలు దిగిపోయి చట్టాలు తీసామని ఒకరు అంటారు. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని లా కొడుకాన్ని తిట్టినప్పుడు ఎవరు తిట్టినట్టు? వాళ్ళ అమ్మగారిని తిట్టినట్టే కదా, ఆమె ఒక మహిళనే కదా. మరి ఆ మహిళను బూతులు మాట్లాడచ్చా? అభిమానులంతా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా అక్కడికి వెళ్ళి, ఈయన పార్టీ కార్యాలయానికి వెళ్ళి నిరసన వ్యక్తం చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలి అనేసరికి అరే అసలు ఆ ఆడియోకి నాకు సంబంధం లేదు, జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు ఇష్టం, ఆ వంశం అంటే నా ప్రాణం, నేను ఎప్పుడన్నా నా మాట, అది ఫేకు, కావాలని నా మీద కక్ష కట్టి రాజకీయంగా అనగదొక్కడం కోసం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా దొరుకుతుంది కదా వీళ్ళకు. వాళ్ళు చేస్తున్న కుట్ర ఇది. నా వాయిస్ కాదా అంటాడు ఆయన వాయిస్ కాదంట. ఆడికి పోయేసరికి అభిమానులు పోయేసరికి అర్థమైపోయింది సీన్. రాసి పెట్టుకోండి మీరు, దీని ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా ఉంటుంది. మొన్న ఎన్నికల్లో ఏదైతే వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి తిరిగి ప్రచారం చేశారో ఖచ్చితంగా ఈ వ్యక్తికి ఓటు వేరు గెలిపించరు. రాసి పెట్టుకోండి, రాజకీయ సమాధి ఇది. అంటే అభిమానుల రియాక్షన్ ఆ రకంగా ఉంది. అరే ఇంత కష్టపడి మేము తిరిగి ప్రచారం చేసి మా ఎమ్మెల్యే గెలవాలని చెప్పి మేము ఎంత కష్టపడి చేస్తే ఈరోజు ఈయన వచ్చి నువ్వు ఆ సినిమా చూడకండి, కూలి సినిమాకు పో, ఎట్లా ఆడుతుందో చూస్తామని చెప్పి వాళ్ళు ఆడుకుంటున్నారు. పాపం ఎందుకు లేండి సార్, సినిమాలాగా చూద్దామంటే కూడా లేదు సినిమా ఆడనీయరంట. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా రాజకీయాలు చేస్తారు సినిమా పైన? సినిమాని ఆల్రెడీ సంకనాకి ఇచ్చారు. కూటమి వచ్చిన తర్వాత సినిమా సర్వనాశనం అయిపోతూ ఉంది. సో ఖచ్చితంగా దీని ప్రభావం ఎమ్మెల్యే మీద డెఫినెట్గా పడుతుంది భవిష్యత్తులో. దీని వెనుక కనుక వేరే వాళ్ళు ఉంటే, వేరే వాళ్ళు అంటే మీకు అర్థమేంటది, వేరే వాళ్ళు ఉండి మాట్లాడించిన కనుక వాళ్ళకి కూడా తగిన గుణపాఠం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 100కి 200% చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికీ కూడా టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక చోట్ల పార్టీ కోసం ఇప్పటికీ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పకపోయినా కూడా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాపం రాజకీయాల్లో లేదు, సినిమా అన్న ప్రాణమని సినిమా కోసమే ఆయన బతుకుతున్నాడు, సినిమానే చేసుకుంటున్నారు. సినిమా యొక్క తెలుగు సినిమా యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో తెలిసే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు తన వంతు తన భాగంగా. రాజకీయాల గురించి మాట్లాడారా? చంద్రబాబు గారి గురించి మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, లోకేష్ గారి గురించి మాట్లాడారు, ఏం మాట్లాడారని ఎప్పుడు ఒక మాట కూడా అనలేదే. ఆయన గురించి ఏదన్నా అన్నప్పుడు ఖచ్చితంగా స్పందిస్తారు. ఆ రోజు వచ్చింది అనుకోండి, వీళ్ళు తట్టుకునే పరిస్థితి లేదు, తట్టుకోలేరు కూడా.
అనవసరంగా గెలుక్కుంటున్నారు వీళ్ళు. గెలుక్కోకుండా మీ పని అనేది మీరు చేసుకుంటే మీ నారా లోకేష్ గారికి ఏ ఇబ్బంది ఉండదు. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక నోరు విప్పితే, జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా ఎవరి జీవితం, ఎవరి రాజకీయ జీవితం పులి స్టాప్ పడుతుందో మనం చెప్పక్కర్లేదు.